హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది చిన్న కామెంట్ చేసేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మన అమ్మాయి ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే 5:30 నుంచే స్టార్ట్ అయిపోయింది. ఇంకా లేవగానే హాట్ వాటర్ పెట్టేసుకుని ఒక హాఫ్ లెమన్ వేసుకుని అయితే కొంచెం ప్రశాంతంగా కూర్చొని అయితే తాగేసాము ఇద్దరము. మార్నింగ్ మాత్రం లేచేసరికి చాలా బద్ధకంగా అనిపించింది. ఈ మధ్య నైట్ పడుకునేసరికి చాలా లేట్ అయిపోతుంది. అందుకని మార్నింగ్ అస్సలు లేవలేకపోతున్నాం. నైట్ కూడా చాలా పెద్ద వర్షం పడింది. అందుకే మార్నింగ్ లేచేసరికి బద్ధకంగా అనిపించింది. కానీ తప్పదు కదా. ఇంకా ముందుగా అయితే ఇక్కడ రైస్ పెట్టేస్తున్నాను. దీని తర్వాత అయితే పాలు కూడా మరగబెట్టేసుకుందామని అయితే పెట్టేసుకున్నాను. అవి పక్కన అవుతుండగా దేవాన్స్ కోసం అయితే క్యారెట్ స్వీట్ కార్న్ రైస్ చేద్దాం అనుకున్నాను. వాడికి నచ్చేలాగా వండుతూ ఉంటాను. లేదంటే ఏవైనా కర్రీస్ అలాంటివి పెడితే మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చేస్తారు, కలుపుకోవడం అనమాట. అందుకని హెల్దీగానే ఉంటుంది. క్యారెట్ స్వీట్ కార్న్ వేస్తాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్దీ కూడాను. దీనికి తోడు వేడి చేయకుండా పెరుగు కూడా పెడుతూ ఉంటాను. ఇంకా పెరుగు ఉంటే చాలు, ఏది పెట్టినా తినేస్తారు. కానీ కర్రీస్ లాంటివి అయితే అస్సలు తినరు. మీ పిల్లలు ఇలానే ఉంటారు. అలాగే ఇక్కడ స్నాక్స్ కోసము డోల్ పప్పు లాగా ఉంటాయి కదా శనగలు, అవి తొక్క తీస్తున్నాను. అవి ఉంటే ఏంటంటే అస్సలు నచ్చదు అడిగి. అందుకని దాన్ని తొక్క తీసేసి పెడతాను అనమాట. స్నాక్స్ బాక్స్గా పెడతాను. ఇంకా రైస్ అయితే ఇక్కడ చల్లారి పెట్టేసుకుంటున్నాను. కొంచెం మెత్తగా వండుకుంటున్నాను. ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం మెత్తగా వండుకుంటూ ఉంటాను. ఆ రైస్ని అయితే చల్లారి పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ క్యారెట్ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ వేస్తున్నాను కాబట్టి, లేదంటే మెత్తగా అయిపోద్ది. అసలే మెత్తగా ఉంటుంది రైస్ని. అందుకని నేనైతే చల్లారి పెట్టేసుకుంటాను ముందుగా. అయితే ఇక్కడ నేను చాలా సింపుల్గా చేసుకున్నాను. ఏ మసాలా కూడా వేయలేదు. కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసుకొని స్వీట్ కార్ను తురుముకొని క్యారెట్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను. అలాగే చల్లారి పెట్టేసుకుని రైస్ని అయితే వేసేసాను అంతే. ఇంకేం వేయలేదు. రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. చాలా ఇష్టంగా తిన్నాడు దేవాన్స్ అయితే. ఎప్పుడైనా సరే ఇంట్లో చేసి పెడతాను కదా, అస్సలు వదలకుండా తింటారు. ఎప్పుడైనా సరే మనకు నచ్చింది, మనకు వీలైంది కాకుండా వాళ్ళు తినేలాగా వండుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే మనం ఎంత కష్టపడి పెడతాం కానీ వాళ్ళు తినకన్నా బాక్సులు తిరిగి కొట్టుకుని వచ్చేస్తుంటారు. అలా చేయకుండా ఇలాగ వాళ్ళకి నచ్చినట్టు పెట్టుకుంటే బెటరు. ఇంకా వేడి చేయకుండా పక్కన పెరుగు, ఫ్రూట్స్ ఇలాంటివి పెట్టుకుంటాం కాబట్టి ఏం ప్రాబ్లం అనేది ఉండదు. ఇంకా దానికోసం అయితే స్నాక్స్ కోసం కూడా ప్రిపేర్ చేస్తాను. పక్కన క్యారెట్ కూడా పెట్టుకున్నాను. వంట అంతా పూర్తి అయిపోయింది. ఇంకా వాడి కోసం అన్ని ప్రిపరేషన్ అయితే చేసేస్తున్నాను. వాటర్ బాటిల్ అన్నీ బ్యాగ్లో అయితే పెట్టేసి ఒక పక్కన అయితే పెట్టేసుకుంటాను రెడీగా. లేదంటే ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాను. వాటర్ బాటిల్ అయినా, స్పూన్ అని, నాప్కిన్ అని అలా మర్చిపోతూ ఉంటాను. అందుకని వాళ్ళు లేవకముందు ఇవన్నీ పనులు చేసేసుకుంటూ ఉంటాను. లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే చాలాసార్లు ఒక్కొక్కటి మిస్ అయిపోతూ ఉండేదాన్ని అనమాట. అందుకని ఈసారి అసలు మిస్ అవ్వకూడదు అనేసి అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా దాని తర్వాత అయితే పిల్లలు లేపడానికి అయితే వెళ్ళాం. కానీ చాలాసేపు లేపినా సరే లేవలేదు దేవాన్స్ అయితే. మహాన్ అయితే అస్సలు కదలలేదు. ఇంక ఇక్కడ చాలాసేపు తెలిపాను కానీ అలాగా బొమ్మతో కొడుతూ ఉన్నాను అనమాట. ఫైనల్గా ఎలాగోలా లేచాడు. అది కూడా ఎలా అంటే వీడియో తీస్తున్నాను చూడంటేనే లేచాడు, లేదంటే అస్సలు లేవలేదు. అప్పుడు చూడండి, వాడే చూడండి ఎలా చూస్తున్నాడు, ఒక్క కొంతతో చూస్తున్నాడు. ఫైనల్గా ఆ వీడియో కోసం అనేసి ఇంకా ఫైనల్గా లేచాడు. మా చిన్నోడు అయితే అస్సలు లేవలేదు. ఇంకా వాడిని అలాగ ఉంచేసి అయితే దేవాన్స్ని రెడీ చేయాలి కాబట్టి చాలా టైం అయిపోతుంది. అందుకని ఇంకా వాడికి బ్రష్ కట్ ఇచ్చేసి వాడే చేసేస్తాడనమాట. కొంచెం నిద్రమత్తులో ఉన్నాడు కాబట్టి కొంచెం బద్ధకంగా ఉంది. ఇంకా స్నానం చేసి అయితే యూనిఫామ్ వేస్తాను. వాడు రెడీ చేసేసరికి చాలా టైం పట్టేస్తుంది. ఎందుకంటే మనం ఇటు రమ్మంటే అటు వెళ్తూ ఉంటారు. అలా ఉంటారు అన్నమాట పిల్లలు. ఫైనల్గా అయితే దేవాన్స్ అయితే రెడీ చేస్తాను. చాలా లేట్ అయిపోతుంది. అందుకని ఇంకా వాడితో పాటు మా మహాన్ కూడా వెళ్ళిపోయాడు. వాడిని కూడా రెడీ చేస్తాను.
ఎందుకంటే బండి మీద ఒక రౌండ్ వేయచ్చు కదా, అందుకని మా మహాన్ కూడా డైలీ వెళ్తాడు, తీసుకురావడానికి వెళ్తాడు, దింపడానికి వెళ్తూ ఉంటాడు. దేవన్స్ మాత్రం కిందకి వెళ్ళి స్కూల్కి వెళ్ళేంత వరకు బాయ్ చెప్తూనే ఉంటాడు. ఫైనల్గా అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోగానే ఇక్కడ మా కోసం వంట చేసుకోవాలి కాబట్టి పెసర పునుకుల కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, నేను ఇంట్లోనే వండుకుంటున్నాను. అప్పుడు ఎక్కువ ఊర్లో తినేవాళ్ళం అనమాట, అది గుర్తొచ్చి అయితే ఇక్కడ చేసుకుంటున్నాను. నాకైతే చాలా ఇష్టము, అప్పుడప్పుడు వండుతూ ఉంటాను ఇంట్లోనే. బయట ఇక్కడ దొరకవు నాకు తెలియదు, కానీ అప్పుడప్పుడు ఇంట్లో అయితే ట్రై చేస్తాను. ఎప్పుడైనా మా అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు తింటూ ఉంటాను. అది గుర్తొచ్చి అయితే తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే పులిపోటు వేస్తాం కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఏమైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేసేయండి, మీకు ఇంకోసారి ఎప్పుడైనా చేసి పెడతాను. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి అయితే ఒక పక్క చూడండి వర్షం దిగింది, రెండో పక్క మీకు చూపిస్తాను చూడండి. రెండో పక్క వర్షం పడుతుంది, అలానే ఎండ కూడా ఎక్కిపోతుంది అనమాట. నాకైతే చూడటానికి చాలా బాగా నచ్చింది. మంచి గాలి, వర్షము, ఎండ అన్నీ ఒకేసారి కలిసి వచ్చాయి అన్నమాట. ఇంకా కొంతసేపు అయితే బయట కూర్చుని అలాగే చల్లగాలి అయితే పీల్చుకున్నాము. చూడండి ఎంత బాగుందో తెలుసా. ఇంకా పిల్లలు అయితే ఇంటికి వస్తారు. ఫైనల్గా వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. నా వీడియోస్ని అస్సలు మిస్ అవ్వకండి.